ఏం చేస్తాను ఏనాచావా? ఏం చేస్తలేను కానీ ఇవాళ ఎటు పోలేదా వదినే? ఏటు పోయేటట్టుంది. కాళ్ళ నొప్పులు చేయబట్టి కాళ్ళ నొప్పులు పాడుగా నేను పని చేస్తా. ఈ కాలాన కాలంతో ముసలోళ్ళం అయితలేమి, ఈ కాళ్ళ నొప్పులతోటి ముసలోళ్ళం అవుతాను. గంతే వదిలే, మరి ఏం చేస్తాం? ఇప్పుడు కాలమే గంత, ఈ కాళ్ళ నొప్పులతోటే గంతుంది. మరి మీ కోడలు లేదా? కనిపిస్తలేదు. కోడలు ఎందుకు లేదే, మా ఉన్నది. ఏ మూలకున్నదో ఏం అనుకోకు గాని నీకు ఒక ముచ్చట చెప్తుంటావా? ఏ ముచ్చటో చెప్పు. మరి నీ గురించి నీ కోడలు గురించి ఊళ్ళో ఏదేదో అనుకుంటారు. లచ్చవకు సిగ్గుందగా కులం కాని దాన్ని తెచ్చుకున్నది, దాని కులంలోకి రానియద్దని అంటారు. వదినే నాకు మస్తు బాధ అనిపిస్తుంది వదినే. ఇప్పుడు కంపెనీలకు పోతే కూడా అదే ముచ్చట, కులంలోకి రానియద్దు, దాన్ని కులంలోకి వెళ్ళి తీసేయాలని అంటే నాకు దుఃఖం వచ్చింది ఆ ముచ్చట విన్నాక. అసలు దాన్ని ఎందుకు తెచ్చుకున్నవి? ఏం చెప్పు అంటూ వదినే, ఆ పిల్ల అద్దురాని ఎంత మొత్తుకున్నా ఇనపాయి. ఊళ్ళో మన పరువు పోతుంది రా అన్న వినలేదు. నేనేం చేయాలి? అద్దన్నా కానీ ఈయనపాయి, నేనేం చేయాలి? మగోనికి అన్న బుద్ధి లేదు, ఈ ఆడదానికన్నా బుద్ధి ఉండద్దు. ఏం చేయమంటూ వదినే, ఎంత మా రాతలే చెట్ట రాతలు రాసిండు, ఎంత చెప్పినా ఇట్లా లేకపోయా నేనేం చేయాలి? నేను మీద తప్పది, అది వచ్చింది కానీ నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయను చెప్పాడు? ఏం లేదు, దాని రోగం తిరిగేటట్టు రామ కోసుకో, అదే పోతుంది. ఇప్పటికి చేస్తాను, ఇంకా కూడా ఎక్కువ చేస్తా, ఇంకా చేస్తే వెళ్ళిపోవాలి. అది అంతే, ఆ పని చేయి, నీ ఇంటి సని పోతుంది. ఇప్పుడు ఏదో ఒకదాన్ని నేను పెట్టి దాన్ని తిడతాని, నేనేం దానదో దానికి తెలియాలి, సుక్కలు కనబడాలి దానికి. అమ్మకు గా పని చేయి, అది ఏ నాడింట్లోకి వెళ్ళి పోదో అప్పుడు చూస్తా. నేను పోతా, మళ్ళీ లేకపోయినాను అని వస్తుంది. దీన్ని ఎట్లా తిట్టాలి, ఏమని తిట్టాలి, ఎట్లా చేయాలి ఆలోచన ఎటు మనసును పడతలేదు. అబ్బా కోడలా దొరికినవి. మౌనిక ఏడున్నవా? ఇంట్లో బయటకు రైటు. అత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? ఏమైందంటే ఈ గంజు తోమలేదా? పొద్దున్నే తోమినత్తమ్మా. పొద్దున తోమినవా? పొద్దున తగ్గి మసి అయిందే, పడత మసిందానా? నా పానం తింటనే వచ్చినావే నువ్వు. అత్తమ్మా దిక్కు అయినా సప్పుడు నోరు లేదా నీకు? ఏందిరా ఏమంటున్నదని సపడేకుండా? ఏందిరా వచ్చినవారా? నీ కులంగాని పెన్లో చేసే పనులు చూడరా ఎట్లున్నాయో. ఊగాయావా అవే మాట్లాడతావు. వచ్చిన కోడలు మంచిగా చూసుకోవాలి కానీ కులం 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 అని దాన్ని పట్టుకొని ఉంటావు ఎందుకే? పట్టుకొని ఉంటారా? దీన్ని ఇంట్లోకెళ్ళి ఎల్లగొచ్చేదాకా పట్టుకొని ఉంటా, అంతవరదాకా నా మనసు నిమ్మలంగా ఉండదు. నిమ్మలంగా లేకపోతే నీళ్ళ గాని పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఏందిరా నేను పిచ్చిగా మాట్లాడుతానని అంటున్నావారా? మరి లేకపోతే ఏందే? దాన్ని పెళ్లి చేసుకొని ఇంటి రోజులు కాచుకుంటుంది, నువ్వు దాన్ని ఇంట్లోకి వెళ్ళకూడతావు. నువ్వు నేను ఏమన్నా ఇంకా చూడరా, ఇంట్లో ఒక్క పని చేస్తే ఒక్క పని చేయత్తలేదు దానికి. ఈ బోళ్ళు తోమంటే బోళ్ళ మట్టి వేయినాదిరా, ఇదేనారా పనితనం ఆడిదంటాను? లేదత్తమ్మా, నేను మంచిగానే తోమినా, మట్టి ఎట్లా వచ్చిందో నాకు అదే తెలుస్తలేదు. నీకేం తెలిసే అగలాడి? నా కొడుకుని చేసుకొని ఒలలు వేసుకొని ఆగం చేసిన దాని అగలాడితనం చెప్తానవా? అవా నువ్వు ఎంత చెప్పినా మారావా అనే? మేము ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, సచ్చేదాకా అది నేను కలిసే ఉంటాం. ఏ కులం అయితే ఏందే? పెళ్లి చేసుకుంటా తప్ప? నీకేం వెనకరా గట్టి అనిపిస్తుంది? వెనక మన ఇజ్జత్ తీస్తాను లోకం. లోకం ఏమనుకుంటే ఏమైతే? మనం మంచిగా ఉండాలి కానీ ఎవరేమనుకున్నా మంచిదే. నా భార్యను మాత్రం విడిచిపెట్టా. ఇవరు కూడా పెళ్లి చేసుకోలేదా అనే? ప్రేమించి కులం కులం అంటారు. లోకం కాకులురా, 10 మంది 10 రకాలు అంటారు. వాళ్ళ కోసం బతున్నాను, వాళ్ళ కోసం బతున్నాయి. నీ ఎవడేమన్నాడు ఇదేమంటుంది? నీకెంత చెప్పినా బుద్ధి రాదురా. ఇది నా కండ్ల ముంగటుంటే నాకు ఇంటుండ బుద్ధి అయితే లేదు. దాంతో సుఖంగా ఉండురా, నేనేమన్నా బాయిలో పడి సత్తతి. నా గోసదడిగి మీరు బాగుపడరురా, దాని అమ్మ నాన్న కూడా బాగుపడరు. నా గోసదడిగి నాశనం అవుతారు. నా నేర్పించుకుంటే మీకు మంచిది జరగదు. అత్తమ్మా ఏమన్నా ఉంటే నన్నని కానీ మా అమ్మ నాన్న అనకత్తమ్మా, నీకు దండం పెడతా. ఏందే దండం పెడతావా? నా శాపం తలిగి మీ ఇంట్లో దీపం పెట్ట దిక్కు లేకుండా కావాలి.
నా శాపం ఉత్తగానే పోదు ఊరికనే. నన్ను రామకోస పోసుకుంటారు, నీకు మంచిది కాదు. ఓ మౌని ఆగే, ఆగాడ పోతుంది ఆనేవా? నీ కడుపు చల్లవాడా? నీకు ఇంత కూడా జాలి కూడా లేదండి. నీ కడుపులో పుట్టినందుకు నాకే బాధ ఉంది. చల్లవాడది ఇప్పుడు నీతో మాట్లాడి వేస్ట్. నీ ఏమైంది? నువ్వు చేసిన పని మంచిగానే ఉందా? మౌని మౌని ఓ పిచ్చిదానా, ఎందుకు ఎడుతున్నాయి? హలో, అసలు నేను ఏం పాపం చేసిన బావా? కాదే, నువ్వు వచ్చినప్పుడు చూస్తున్నావు, దాని మాటలే గంతనే. నన్ను ఏమన్నా పర్లేదు కానీ మా అమ్మ నాన్న అంటే నాకు మస్తు బాధ అవుతుంది బావా. సరే తీయ పోనీ అని ఏడవకు. ఎందుకు ఎడుతున్నాయి పిచ్చిదానా? ఊగో, మా అవ్వ ఊళ్ళో మాటలని గట్టినే మాట్లాడుతుంది, దాని గురించి పట్టించుకోకు నువ్వు. మీ అమ్మ మాటలు ఎంత ఇడిచి పెడదాం అనుకున్నా నాతో అయితే లేదు. మీ అమ్మ సూటిపోటు మాటలు అంటే భరించలేకపోతున్నా. కొన్ని తప్పవే, ఇష్టపడ్డాక వెనక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని సుఖాలు ఉన్నాయి. సరే కానీ నువ్వు బాధపడకే, మా అవ్వ మారుతుంది, నేను మంచిగా చూసుకుంటా, సరేనా? అవునా బావా, ఈ జన్మకు జరుగుతుందా? జరిగితే నువ్వు ఎక్కువ ఆలోచించకు. ఒకటి చెప్పన్నా, నీ నవ్వు చూసి ఇష్టపడ్డది, అందుకే పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు ఆ నవ్వు లేకపోతే ఎట్లనే చెప్పు? నిజమా బావా? అంటే రాత్రిపూట అబద్ధం చెప్తాను తెలుసుగా నీకు. ఏ ఆపు బావా, నీ మాటలు పట్టపగలే. ఏ పట్టపట్టిలు కాదే. చీ, నువ్వు ఇట్లా మాట్లాడితే నేను ఇక్కడ ఉండనే ఉండా పోతా మరి. సరే తి అవునా, అట్లా బుద్ధిగా ఉండాలి. అవునా? ఏమైనా కానీ తయారైనవా లేదా? లేట్ అవుతుందిరా. సరే సరే అత్తున్నానే, తొందరగా కానీ మా అమ్మ వెళ్తుంది, పోదాం. నేను అచ్చుడు అవసరమా బావా? అవసరమేనే, నాకు ఇంత మంచి భార్య ఉందని అందరికి తెలియదా? కాదు బావా, మనం ఇద్దరం కలిసిపోతే అందరు ఏమనుకుంటారో ఏమో. నా మాటిని బావా, నేను రాను. ఇక చూడే, వాళ్ళు అన్నది ముఖ్యం కాదు నాకు, నువ్వు నా పక్కన ఉన్నాడు ముఖ్యం. అది కాదు బావా, నేను చెప్పేది ఒకసారి నువ్వు. ఏ అవన్నీ కాదే, నువ్వు నాడు నా మాట నమ్మకం ఉంటే రాయే నయబడి. అది కాదు బావా, నన్ను ఎవరు ఏమన్నా మంచిదే, నిన్ను ఎవరు ఏమన్నా అంటే నేను తట్టుకోలేను బావా. ఏం కాదే, నేను ఉన్నా కదనే. వారు కానీ ఎంతసేపురా తయారు? అమ్మ విడుతుంది నాడు. అదేటొస్తుందిరా? అగో అది ఎక్కడికి అంటున్నాయింది, మనం ముగ్గురం కలిసి చెల్లెలు ఇంటికైనా పోడు. నీ తలకాయ పని చేస్తలేదా రా? నువ్వు మనిషివేనా? ఈ చేయబట్టి మన ఊళ్ళోనే పరుగు పోతుంది. చెల్లెళ్ళ ఇంటికి తీసుకుపోయి అక్కడ కూడా మానవ ఇజ్జత్ తీపిస్తావారా? ఏ ఆగమ్మా, చెప్పిందే చెప్తావు ఊకే. ఇప్పుడు ఏమంటావు చెప్పు మరి. అది అయితే నేను రానురా. పోరి మీరే, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు? నేను ఇంటికైనా ఉంటా, మీరు పోర్రా. ఏంది నీ ఏడుపు, ఏంది నీ లొల్లి? ఎందుకే నన్ను అంపక తింటున్నావు అప్పటి నుంచి? నీ ఉండు పోవడం. నా మాట నీకు లొల్లిగా అనిపిస్తాను నాదిరా. ఈ మాయలాడి మొలలో వాడి ఇట్ట మాట్లాడుతాను నావురా. బలవంతా శంకరా దేవుడా, నన్ను ఎందుకు ఉంచినవురా తండ్రి? బాబా నీకు దండం పెడతా, మీరే ఇద్దరు ఒర్రి, నేను రాను. ఎవ్వరు నా గురించి లొల్లు పెట్టుకోకూడదు. అది కాదే, ఇది అర్థమవుతుంది ఇప్పుడు నీకు. ఏమైందారా? ఈ కులంగాని కోడలు తెచ్చుకున్నామని వచ్చిన చుట్టాలు ఎన్ని తీర్లు అంటారా? ఏలెత్తి చూపుతారు. కులంగాని పిల్లని తెచ్చుకున్నది ఇంకా చుట్టాలు ఇళ్ళలో కూడా వస్తుంది, మానవ లేదా అని అనుకోని ఏమైతుంది? ఎన్ని రోజులు అంటారు, ఏ రోజు వాళ్ళే మారుతారు. వాళ్ళు మారుడు కాదురా, ముందుగా దీన్ని విడిచిపెట్టి నువ్వు వేరే పెళ్లి చేసుకో, పీడబోతుందిరా. అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. చీని అసలు నువ్వు మారవే, ఎప్పుడు దీని పడతావే, ఎప్పుడు ఇదే రోజు నీతోని. మీరు రాపో ఊరికి, నువ్వు ఒక్కదాని పో, పా ఇంట్లో పా. వీడు చేసిన పని మంచిగా ఉన్నది. అయ్యో దేవుడా, ఎంత ఎట్లున్న కొడుకు ఎట్లా అయినా దేవుడా. ఎటు పోతున్నావురా? పొలం కడుకోతున్నారా? ఇట్రా ఇట్రా ఇదా ఇదా రారా, కూర్చుంటా ఇట్రా. ఎటు పోతున్నావు? ఏం సంగతి? ఏం లేదురా, పొలం కడుపు. ఏం పని? పొలం కాడ అంటే ఇప్పుడు పొలం కోత కాలేదు ఇంకా? కాలే ఇంకా. ఇంకెప్పుడు పోతారా అందరూ వెళ్ళి పొలం కోత? పచ్చిగా ఉంది అది పొలం. ఇంకెండలేదా? ఏమేంద్రా గట్లుండవు మరి? మా అవ్వతోని పెద్ద పరిశానం ఉందిరా, మావినికని చూస్తే అసలు కోర్తలేదురా అది. అరే నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదరా,
కొంచెం కులం కూడా వేరే కదరా, కొంచెం టైం పడుతుందిరా మీ అమ్మ మారడానికి. కొంచెం ఓపిక పట్టుకో వారి. ఏం టైం ఏమోరా, మా అవ్వ మారితే మా బాధలన్నీ తీరుతాయి. అరే గణేందరు, మౌనికని కొంచెం మంచి చూసుకోరా. ఎందుకంటే ఆమె నా సొంత చెల్లె లెక్క. వాళ్ళ ఇంట్లో ఎదిరించి నీకు ఇచ్చి పెళ్లి చేసినాం. ఎందుకంటే ఆమెను ఏమైనా అన్నగానే నాకు బాగా బాధపడతా. అర్థమైందా? నా మనసు బాగా బాగా అనిపిస్తుంది. ఆమెను ఏమనకు దయచేసి. నువ్వు నాకు చెప్పన్నారా, బాధపడకురా, మీ చెల్లె మంచిగానే చూసుకుంటా. చాలరా ఇంత మాట నాకు. గిడి దాకా అవుతుందారా? ఇక్కడ దగ్గర గిడి దాకా అవుతుందా? సరే పా పోంపా. మౌలిక ఏందత్తమ్మా? ఎందుకే బట్టలు విడితకి సబ్బన్న పోదా? ఈ అడ్డం దిడ్డం పనులు చేసుకుంటా పానం తీస్తానేమి? ఇదేనా పిండుడు? అయ్యో అత్తమ్మ, మంచిగానే విండినా. మరి సబ్బు ఎట్లా వచ్చిందే? అదే వచ్చిందా? ఏ పని చక్కగా రాదా నీకు? మీ అయ్యవ్వ మాగండానే కన్నారే. నడు ఇంతకెళ్ళినాడు, ఇంతకెళ్ళినాడు. నువ్వు ఇంట్లో ఉండదు. అయ్యో అత్తమ్మ, అత్తమ్మలేదేమో అగా ఏమైంది? కనబడతలేదారా? ఈ కులంగా దాన్ని ఇంట్లో పెట్టినావు అంటే ఇంట్లోకే ఇల్లు కొడితేనే మన ఇల్లు దరిద్రం పోతుందిరా. ఓ నీ అవ్వ, అత్త కూడా నువ్వు మంచిగా ముచ్చట పెట్టుకుంటారా అనుకున్నా నేను. ఎప్పుడు చూసినా కులం 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 అంటే ఏడుస్తావు. ఇక మారా నువ్వు? దాని గురించి నీకు ఏం తెలుసే? దాన్ని ఎన్ని మాటలైనా నేను ఎప్పుడైనా ఒక మాట అన్నదా? ఈ రోజులలో కోడని ఎట్లున్నదో తెలుసాగా నీకు? ఆ రోజు నీ పానం మధ్యలో డాక్టర్లు నీ రక్తం తక్కువ ఉందని చెప్తే నీకు రక్తం ఇచ్చిరానే, వచ్చి నీ కోడలే ఇచ్చింది. అప్పుడు కులం ఆగిరాలేదా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. ఇంకా కులం ఏంది? ఇంతకన్నా మంచి బంగారు కోడలు ఏమైనా దొరుకుతాయి నీకు? ఏంద్రా నువ్వు అనేది? అవునే, నేను ఎంత మంచిగా చూసుకుందామని కానీ దీన్ని ఓర్తలేవు. ఇది నీకు న్యాయమేనానే? బావా అద్దు పోని, అత్తమ్మనే కదా ఊకో. చూసినావానే, దాన్ని అంతా కొసపుచ్చుకున్నా వాళ్ళ అమ్మ నాన్న నువ్వు అంతగానే తిట్టినావు. అది నిన్న ఒక మాట అననిస్తుందా? ఇటువంటి కూడా నీకు ఎక్కడైనా దొరుకుతుందానే? తిట్టకే అందరం కలిసి ఉందాం మంచిగా. ఇక్కడన్నా మారే, అర్థం చేసుకో. ఏమోరా, ఇన్ని రోజులు నేను ఎంత తప్పు చేసిండు అని నాకు ఇప్పుడే తెలిసిందిరా. అరే ఊళ్ళే మనిషికో తీరు అంటాను అని ఇజ్జతి మానం పోతుందని ఆ కోపంగా మిమ్మల్ని బాధ పెట్టినరా. కానీ మీరిద్దరు కలిసి ఉంటే చాలరా, నాకు అదే సంతోషం. నన్ను క్షమించురా. ఏ ఊకోయావా, మాకు నువ్వుదా పోలున్నారు చెప్పు. నువ్వు మాతో మంచిగా ఉంటేనే కాలే. నా కోడళ్ళు బంగారంలో చూసుకుంటారా? నేను అన్న ఏం పట్టించుకోకు దిగ్గా. అయ్యో అత్తమ్మ, నువ్వేమన్నా నేను మా అమ్మ లెక్క అనుకున్నా. ఎంత మంచిదాన్ని, నీ మనసు అర్థం చేసుకోకపోయినా. ఇవన్నీ ఇడిచిపెట్టే ఇక నుంచి మంచిగా ఉందామంటే. సరేరా. సరే బావా. అత్తమ్మ, మనమంతా కలిసి విందాం పారి, పొద్దు ఏంది. పది.